ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. లాయర్ సత్య గారిని కలవాలి. ఆయన కోర్టుకు వచ్చారా? వచ్చారు సార్. ఎక్కడున్నారు సార్? అదిగో అక్కడున్నారు సార్. వెళ్ళి కలవండి. 1 minute సార్. ఏంటి? ఓ కేసు విషయంలో లాయర్ గురించి ప్రయత్నిస్తుంటే తెలిసిన వారు సత్య గారిని కలవమన్నారు. తన గురించి మీరు ఏమైనా చెప్పగలరా? షూర్ సార్. సత్య మంచి మనసున్నవాడు. మీరు డబ్బుల కోసం కేసులు వాదించే లాయర్ని చూసుంటారు. ధర్మం కోసం వాదించే లాయర్ సత్యాన్ని తప్ప ఇంకెవ్వరిని చూడలేరు. మాలాంటి వాళ్ళకు కూడా ఆయన రోల్ మోడల్ అంటే మీరు నమ్ముతారా? సత్యం గారంటే కలియుగ కృష్ణావతారం సార్. లోక కళ్యాణమే అతనికి ముఖ్యం. ఇంకా ఇంతకంటే మీకు ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. థ్యాంక్ యూ సార్. వస్తాం సార్. ఓకే. ఓకేనా? మీరు ధైర్యంగా ఉండండి. అలాగే సార్. మీరు లేకపోతే మేము ఆగమాగం అయి ఉండేవాళ్ళం బాబు. అయ్యో వదమ్మా, తప్పు. లాయర్ బాబు గురించి ఇందాక మీరు అడగడం మేము చూసాం సార్. ఆయన గురించి మేము కూడా 2 మాటలు చెప్పాలనుకుంటున్నాం సార్. ప్రమాదం జరిగినప్పుడు అంబులెన్స్ అయినా అరగంట ఆలస్యం వస్తుందేమో, కానీ సత్యాబాబు 5 నిమిషాల్లో ఉంటాడు. ఆపదొచ్చినప్పుడు పోలీసోడు గంటకొస్తాడేమో, సత్యబాబు 5 నిమిషాల్లో ఉంటాడు. అవును బాబు. ఆడవాళ్ళని గౌరవిస్తాడు. గౌరవించని వాళ్ళకి బుద్ధి చెప్తాడు. వృత్తికి స్నేహానికి ప్రాణం ఇస్తాడు. వెళ్తాం సార్. బాబు. ఇంత మంచివాణ్ణ వేదవతి అపార్థం చేసుకుంది. అన్ని పంటలు నాశనం అయిపోయాయి. మునపట్ల కరువు మొదలుగాబోతుందనిపిస్తోంది. చేతికొచ్చేసింది పంట అనుకుంటే కళ్ళ ముందే నాశనం అయిపోయింది. ఇప్పటికే 4 రైతుల్ని కోల్పోయాం. ఇదే కొనసాగితే గనక అందరినీ కోల్పోవాల్సి వస్తుంది. ఈ కరువు అందరినీ పొట్టన పెట్టుకుంటుంది. పూజారి గారు, దీనికి ఏదైనా పరిష్కార యాగం ఉంటే చెప్పండి, జరిపించేద్దాం. కరువు వచ్చిందంటే అర్థం ఆ అన్నపూర్ణాదేవి ఆగ్రహానికి గురైందని. చూడండి, అమ్మవారిని శాంతింపచేయాలి. అది ఆ వేదవతి గారి కుటుంబం చేతుల్లోనే ఉంది. మన బతుకులు ఆ వంశం మీదే ఆధారపడున్నాయి. మొన్న మనవరాల్ని తీసుకొచ్చారు. ముక్కుపుడక ఇస్తామని పండగలా ఏర్పాట్లు జరిపించారు. చివరికి ప్రసాదం కూడా చేయకుండా వెళ్ళిపోయారు. వారసురాల్ని ప్రకటించి చివరి నిమిషంలో అలా ఎలా వెళ్ళిపోయారో ఎవరికీ అర్థం కాలేదు. ప్రతి ఇంట్లో ఉన్నట్టు ఆ ఇంట్లోనూ గొడవలు, ఆధిపత్య పోరు ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ కుటుంబాన్ని ఒకసారి ఊరికి రమ్మని కబురు పెట్టండి. వాళ్ళని రమ్మనే కంటే మనమే వెళ్ళి మాట్లాడడం మంచిది. రేపు ప్రయాణం అవుదాం. అన్ని పరిస్థితులు వివరిద్దాం. సరేనయ్యా. వేద, ఇకపై నువ్వు మనసులో అనుమానాలు పెట్టుకుని మనశ్శాంతి లేకుండా బ్రతకాల్సిన అవసరమే లేదు. కోర్టు దగ్గరకు వెళ్ళి లాయర్ సత్య గురించి ఎంక్వైరీ చేసి వస్తున్నాను. సాధారణంగా ప్రతి మనిషిలోనూ ఏవో కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి. వాటి గురించి ఎవరో ఒకరు చెప్తారు. కానీ సత్య గురించి ఒక్కరు కూడా నెగిటివ్గా చెప్పలేదు. అందరూ బాగా పాజిటివ్గా చెప్పారు. నిజంగానే అందరూ అలా చెప్పారా? లేదంటే మీ మేనకోడలి మీద ఎటువంటి మరక పడకూడదని తుడిచేయడానికి ఈ విధంగా మీరు నా దగ్గర చెప్తున్నారా? నిజం వేదా. నేను నమ్మను. నా అనుమానాలకు చాలా ఆధారాలున్నాయి.
అవని నా కొడుకుని మోసం చేస్తుందన్నది ముమ్మాటికి నిజం. అవని సత్యల మధ్య ఉండకూడని సంబంధం ఏదో ఉందని నేను ఖచ్చితంగా చెప్పగలను. అక్షయ మన వారసురాలు కాదని కూడా చెప్పగలను. సత్యతో సంబంధం ఉన్న బిడ్డే అని కూడా చెప్పగలను. ఆ సత్య ఏమీ సత్యవంతుడు కాదు. అలాగే అవనిని కూడా నమ్మవలసిన అవసరం లేదు. మావయ్య, ఏంటి మావయ్య, సత్య పేరు నా పేరు వినిపించింది. మా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం లేదమ్మా, పనుండి బయటికి వెళ్ళాను. దారిలో కోర్టు దగ్గర సత్య కనిపించాడు. క్యాజువల్గా అతని గురించి అక్కడ అడిగాను. అందరూ మంచి రిపోర్టే ఇచ్చారు. అవును మావయ్య, సత్య గురించి మీరు కోర్టు దగ్గరే కాదు, ఊరంతా అడిగినా మంచి అభిప్రాయమే చెప్తారు. సత్య తెలివైనవాడు, మంచివాడు, ధైర్యవంతుడు, పరులకు సహాయం చేయడంలో ముందుంటాడు. ముఖ్యంగా ఆడవారి పట్ల గౌరవంగా ఉంటాడు. ఏదైనా కేసుని టేకప్ చేశాడు అంటే ఓడిపోవడం అంటూ ఉండదు. వాదించిన ప్రతి కేసుని గెలిచాడు. డబ్బుల కోసం కక్కుర్తిపడి మంచివారికి అన్యాయం చేయడు. అంత మంచివాడు. లీగల్గా మనకేమైనా అవసరాలుంటే చెప్పండి మావయ్య, నేను మాట్లాడతాను. నా మాటని కాదనడు. మనకి ఖచ్చితంగా హెల్ప్ చేసి పెడతాడు. సరేనమ్మా, ఏదైనా అవసరం వస్తే ఖచ్చితంగా అడుగుతానమ్మా. నువ్వు వెళ్ళు. గతంలో నా కోసం ఎన్నో చేశాడు. తర్వాత కాలేజీ ఫంక్షన్ దగ్గర నా తాలిని నన్ను కాపాడాడు. రీసెంట్గా నా కూతురిని కాపాడాడు. అందుకే సత్య అంటే నాకు చాలా అభిమానం మావయ్య. సరేమ్మా, నువ్వు వెళ్ళు. సత్య గురించి ప్రస్తావన రాగానే ఎంతలా ఉప్పొంగిపోయిందో చూడండి. సత్య అంటే తనకంత ఇష్టం. సత్య అంటే అభిమానం అని చెప్పింది కానీ ఇష్టం అని చెప్పలేదు. మీరేమైనా చెప్పండి, నేనైతే వాళ్ళని నమ్మను. అలాగే తొందరలోనే నా కొడుక్కి ఈ విషయాలన్నీ సున్నితంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. వీడింకా రాడేంటి? అయ్యగారు మామూలు వారా, ఇంటర్నేషనల్ కిలాడి, 1,00,000 పనులుంటాయి కదా. వాడికి ఎన్ని పనులున్నా ఈ నిహారిక పిలిస్తే కాకిలా వాలిపోవాలి. అది కరెక్టే. బంగారం, అదిగో మీ కాకొస్తున్నాడు. హాయ్ బ్రో. హాయ్. హాయ్ నిహా. హాయ్. నన్ను ఎమర్జెన్సీగా పిలిపించడానికి కారణం? అబ్బో, చాలా ఫాస్ట్గా ఉన్నావు. టైం చాలా విలువైంది కదా, అందుకే వేస్ట్ చేసుకోవడం ఎందుకని. అయితే స్ట్రైట్ గా పాయింట్కి వస్తాను. మా ఇంట్లో ముక్కు పుడుకుంది తెలుసు కదా? ఎందుకు తెలీదు? ముక్కు పుడకకు చరిత్ర ఉందని తెలుసు, ఎంతో విలువైనదని తెలుసు. ముక్కు పుడక ఒక సెన్సేషన్ అని కూడా తెలుసు. అలాగే దానికోసం మీ ఇంట్లో కొన్ని సంవత్సరాలుగా యుద్ధాలు జరుగుతున్నాయని కూడా తెలుసు. అబ్బబ్బో, మనోడి దగ్గర మంచి డేటానే ఉంది. లాస్ట్ టైం అక్షయ్ను ఆ భైరవగాడికి అప్పగించడానికి ప్లాన్ చేసినట్టు ఈసారి ముక్కు పుడకతో ఏదైనా ప్లాన్ చేశావా? బాగా క్యాచ్ చేసాం.
ముక్కు పుడకని బయటికి తీసుకొనొస్తాను. దాన్ని నువ్వు మార్కెట్లో అమ్మి పెట్టాలి. 75% షేర్ నాది, 25% షేర్ నీది. లాస్ట్ టైం ముక్కు పుడక గురించి ఎంక్వైరీ చేస్తే ఓ సేట్ దానికి 6 కోట్లు ఇస్తానన్నాడు. అంటే ముక్కు పొడుకని నువ్వు ఇంతకు ముందే బేరం పెట్టావా? మీ ఇంట్లో గెస్ట్గా 2 రోజులు ఉన్నాను కదా, అప్పుడు ట్రై చేశానులే. వామ్మో, నేను వేటగాళ్ళని చూశాను కానీ వేటగాళ్ళని వేటాడేవాడిని నిన్నే చూస్తున్నాను. నేను ఆ సేట్ దగ్గర డీల్ సెట్ చేసుకుంటాను. మీరు దాన్ని బయటికి తీసుకొచ్చే పనిలో ఉండండి. ఓకే, నేను బయటికి తీసుకొనొస్తాను. నాకు 4 కోట్లు, నీకు 2 కోట్లు. డన్. అవును, పూజ గదిలోకి వెళ్తే ఫైర్ వస్తుంది కదా, మరి ముక్కు పుడక ఎలా వస్తుంది? వికాస్ బ్రో, పాములు పట్టేవాడు పుట్ట నుంచి పామును బయటికి రప్పించినట్టు మా నిహారిక ఏదో ఒకటి ప్లాన్ చేస్తుందిలేండి. ఓకే, మీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్, వస్తాను. ఓకే ఓకే, పద వెళ్దాం. అవని, బాగున్నావా అవని? బాగున్నానండి. క్షమించండి, మిమ్మల్ని ఎప్పుడు చూసినట్టు లేదు. మీరెవరో గుర్తు రావడం లేదు. నా పేరు ప్రభావతి. నీ గురించి నాకు తెలుసమ్మా, నా గురించి నీకు తెలీదు. నువ్వు మాకు బాగా కావాల్సిన దానివి, కానీ కుదరలేదు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ముందు మీరెవరో చెప్పండి. నీ బెస్ట్ ఫ్రెండ్ సత్య వాళ్ళ అమ్మని. మై గాడ్, మీరు సత్య వాళ్ళ అమ్మనా? అవునమ్మా. మిమ్మల్ని ఇదివరకు చూడలేదు కదా, అందుకే మీ గురించి నాకు తెలీదు. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. పర్వాలేదమ్మా. అవును, మీరు నన్నెలా గుర్తుపట్టారు? ఎలా అంటే నీ ఫోటో మా ఇంట్లో ఉంది కాబట్టి. వాట్? నా ఫోటో మీ ఇంట్లో ఉందా? అవునమ్మా. నా కొడుకు పర్సనల్ రూమ్లోను, నా కొడుకు బుక్స్లోను, నా కొడుకు పర్సులోను నీ ఫోటో ఉంది. నా ఫోటో తన పర్సనల్ రూమ్లోను, పర్సనల్ థింగ్స్లోనూ ఉండడం ఏంటి? అది కరెక్ట్ కాదు కదా. పెళ్ళైనవాడు తన వైఫ్ ఏమనుకుంటుంది? ఈ విషయం నాకు తెలీదు. తెలుసుంటే తిట్టుండేదాన్ని. చూడమ్మా, వాడి గురించి నీతో కొన్ని విషయాలు చెప్పాలి. సమయం మించిపోయింది, ఒరిగేదేముండదు. కానీ చెప్పుకుంటే మనసులోని భారం కొంతైనా తగ్గుతుంది అన్న ఆలోచనతో చెప్తున్నాను. చెప్పండి ఆంటీ. విన్న తర్వాత నువ్వేమీ అనుకోకూడదు. నేనెందుకు అనుకుంటాను? వాడి ఫ్రెండ్షిప్ని కూడా కట్ చేయకూడదు. ఎందుకు కట్ చేస్తాను? సత్య ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. నన్ను ప్రాణాపాయం నుండి సేవ్ చేశాడు కదా. లైఫ్ లాంగ్ నా ఫ్రెండ్గా ఉండిపోతాడు. మీరు చెప్పండి, పర్లేదు. సత్య ఒక అమ్మాయిని ప్రేమించాడు. మీరు కాలేజీలో చదువుతున్నప్పుడు ప్రేమించాడు. ఆ అమ్మాయిని గాఢంగా ప్రేమించి చాలా సంవత్సరాలు తన కోసం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, అందమైన రూపంతో చంద్రబింబంలా ఉంటుంది, ఓ హరివిల్లులా ఉంటుంది. తన పేరు ఏంటంటే, తన పేరు అవని. హాయ్ అవని. హాయ్. మంచి సందర్భం చూసుకొని మీ ఇద్దరిని పరిచయం చేద్దాం అనుకున్నాను. ఈ విధంగా కలిసిపోయారన్నమాట. మా అమ్మ ప్రాంక్ చేసిందా? ప్రాంకా? యా. మా వాడికి కాలేజీలో లవ్ స్టోరీ ఉందని, ఆమె కోసం చాలా సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడని ఎక్సెట్రా ఎక్సెట్రా.
ఆ ఆ విషయమే మాట్లాడుకుంటున్నాం. ఇక నీ ఫోటో అంటావా? నా బెస్ట్ ఫ్రెండ్ ఫోటో నా పర్సనల్ రూమ్లో ఉండడానికి నా మిస్సెస్ అభ్యంతరం చెప్పలేదు. ప్రభావతి, నువ్వు ఎవరినైనా ప్రాంక్ చేయి, నా అవని దగ్గర మాత్రం వద్దు. అది కాదరా. ఇంకేం మాట్లాడకు. మీ మిస్సెస్ని ఎప్పుడు పరిచయం చేస్తావు సత్య? వెరీ సూన్. మంచి అకేషన్ ప్లాన్ చేసి తీసుకొని వస్తాను. ఓకే సత్య, పనుంది, నేను బయలుదేరుతాను. భలే టెన్షన్గా చెప్పారు కదా ఆంటీ. బాయ్, మళ్ళీ కలుద్దాం. అలాగేనమ్మా. ఏంటమ్మా నువ్వు చేసిన పని? ఏదో ఒక రోజు తెలియాల్సిందే కదా. ఆలస్యం అమృతం విషం. ఇంకా దాని గురించి ఆలోచించకు. ఇంకోసారి ఇలాంటి ప్రయత్నాలు చేయకు. నేను బుక్ స్టోర్కి వెళ్ళొచ్చే లోపు ఎంత పని చేశావు. పద వెళ్దాం, పద. అక్షయ, అక్షయ, ఏంటి చింటూ? బాలాట ఆడదామా? సరే, నేను కూడా ఆడతా. నో. ఆడనీలే చింటూ, నా కోసం ఆడించు ప్లీజ్. నువ్వు చెప్పావు కాబట్టి ఓకే. అందరి మాటలకు రివర్స్ ఉంటాడు. ఈ అక్షయ్ చెప్తే మాత్రం వింటాడు. కమాన్, లెట్స్ ప్లే. శౌర్య, నువ్వు ఇలా రా. నేను తెస్తాను, ఉండండి. బాల్ని తీసుకుందామని లోపలికి వెళ్తుంటే మంటలు వస్తున్నాయేంటి? అమ్మవారి మహిమల గురించి నీకు తెలీదు కదా? ఈ గదిలోకి వేదవతి నానమ్మ, తరువాత మా అమ్మ, నేను మాత్రమే వెళ్ళగలం. మిగిలిన వారు ఎవరు వెళ్ళినా ఇలా మంటలు వస్తాయి. రియల్లీ? ఇలాంటివి నేను ఎప్పుడు వినలేదు, ఎక్కడా చూడలేదు. ఇట్స్ ఏ వండర్. అయితే నువ్వు వెళ్ళి తీసుకురా. అక్షయను నా అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళడానికి వీల్లేదు. నానమ్మ మాటలు గుర్తొచ్చి ఆగిపోయింది. ఈ రోజు దీన్ని ఎలాగైనా బుక్ చేయాలి. వెళ్ళక్షయ. అక్షయ్కు అంత సీన్ లేదు. అక్షయ లోపలికి వెళ్ళలేదు. అక్షయ్ అమ్మవారి అంశ అంటారు కానీ అదంతా ఒట్టిదే. నువ్వు నిజంగా కారణ జన్మురాలివైతే చింటుకి చూపించు, లోపలికి వెళ్ళు. నానమ్మ, నువ్వు అక్షయ్ను పూజ గదిలోకి వెళ్ళొద్దని చెప్పినా అది వెళ్తుంది. పద. బాల్ తీసుకురా, ఆడుకుందాం.
తీసుకురా అక్షయ.